వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు సుమిత్రా నందన్ గారు ఉన్నారు, మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్. సో సుమిత్రా నందన్ గారు ఈ రోజు కేసీఆర్ పైన కావచ్చు, అలాగే హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, అలాగే కేసీఆర్ గారు భయపడి నోటీసులు ఇస్తేనే భయపడి ఇంట్లో దాక్కున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏమనుకోవచ్చు? అంటే నిజంగా కాళేశ్వరంలో అవకతవకలు జరిగినందుకే కేసీఆర్ గారు భయపడ్డారా, ఎదుర్కొనలేక దమ్ము లేదనుకోవచ్చు? అయితే రేవంత్ రెడ్డి గారి మాటలు దుర్మార్గమైన మాటలు, హాస్యాస్పదం. అసలు కేసీఆర్ గారి జీవిత నిఘంటువులో భయం అనే పదానికి చోటే లేదు. ఒకవేళ కేసీఆర్ గారు భయపడితే, నిజంగా ఆయనకు భయం అనే దానికి అర్థం తెలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది, స్వరాష్ట్రంగా తెలంగాణను సాధించుకున్నాము అంటే కేసీఆర్ గారి నిర్భయత్వం కారణంగానే. ఆయనకు చావంటే భయం లేదు, ఆయనను మరి ఎదురొడ్డినటువంటి తెలంగాణ ద్రోహులంటే భయం లేదు, సీమాంధ్ర పాలకులంటే భయం లేదు. ఏ రకంగా చూసినా కేసీఆర్ గారి నిర్భయత్వమే, భయం లేని తనమే ఇవాళ తెలంగాణను సాధించి పెట్టింది. రేవంత్ రెడ్డి గారు దానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అనుకుంటున్నాడు. ఇది విఫల పాలన కాదు. కేసీఆర్ కి ఛాలెంజ్ చేసిన ఈరోజు సీఎం చైర్ లో కూర్చున్నా నేను విజయం సాధించిన అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఆ రోజు రేవంత్ రెడ్డి తొడగొట్టడం, తర్వాత మీసం మెలేయడం, తర్వాత ఈరోజు సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ప్రజాపాలన అని చెప్పకండి రేవంత్ రెడ్డి గారు, ఇకపైన ప్రజాపాలన అని చెప్పకండి. పగ సాధించుకున్న పాలన, ప్రతీకార పాలన అని చెప్పుకోండి. మీ మాట ప్రకారం ఇది ప్రజాపాలన కాదు కదా, మరి ప్రజల్ని పాలించడానికి కాదు కదా. మీరు కేవలం పగ సాధించుకోవడానికి, తడగొట్టినందుకు, మీసం తిప్పినందుకు నేను గెలిచిన అని చెప్పుకోవడమా? నీది గెలుపేనా రేవంత్ రెడ్డి గారు? ఇది గెలుపేనా? మీ వెనుక ఉన్నది ఎవరు? మీ వెనుక నిలబడ్డది ఎవరు? తెలంగాణ ద్రోహులు కదా, గుంట నక్కలు కదా. వాళ్ళందరూ ఎవరు ఏంటి అన్నది వాళ్ళ తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నదే. తెలంగాణకు ఈ 18 నెలల్లో నువ్వు చేస్తున్నటువంటి ద్రోహము, అడుగడుగున అన్యాయము, నీటి దోపిడీని అడ్డుకోవు, నిధులను దుర్వినియోగం చేస్తావు, మరి 1,80,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసినావో తెలియదు. మరి ఈ రోజు ప్రజలకి, ఉద్యోగులకి విరోధం పెంచే విధంగా, ఇద్దరి మధ్యలో చీలిక తెచ్చే విధంగా ప్రవర్తిస్తావు. మళ్ళీ నిన్నటికి నిన్న ఏం మాట్లాడతారు? ఉద్యోగుల భార్యలారా, తల్లులారా, నేను 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎన్నడూ మొదటి తారీఖు నేను జీతం ఇవ్వలేదు, నేను ఇస్తున్నా. జీతం అనేది దానం కాదు, ధర్మం కాదు. జీతం అనేది పనిని చేసిండ్రు, ఆ పనికి న్యాయంగా దక్కాల్సినటువంటి, వాళ్ళకి రావాల్సినటువంటిది కదా, హక్కు కదా. మరి అది మొదటి తారీఖు నాడు ఇవ్వాల్సిందే. కొద్దిగా కరోనా కష్టకాలం తర్వాత ఆర్థిక పరమైనటువంటి కొద్ది సమస్యలతోని కొంచెం 2-3 రోజులు అటు ఇటు అయితే దానికి పెద్దగా దుష్ప్రచారం చేసి ఉద్యోగులకు ఎన్ని హామీలు ఇచ్చినావు, ఆ ఫస్ట్ నాడు జీతం అనే ఒక మాట పక్కన పెట్టి, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకే, అవుట్ సోర్సింగ్ కానీ ఇతరాతర ఉద్యోగులకు కానీ నువ్వు మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నావా? మరి ఆ విషయం చెప్పగలవా? గుండె మీద చేసుకొని అందరూ, అన్ని రకాల ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ గానీ ఇతరాతర గానీ అన్ని రకాల ఉద్యోగులకు, అందరు ఉద్యోగులకు ఫస్ట్ నాడు ఇస్తున్నావా? దయ్యాల పార్టీ అంటగా మేడం టిఆర్ఎస్ పార్టీ. ఆయన వెనుక గుంటనక్కలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు అనుకుంటున్నారు. పాపం కాంగ్రెస్ సీనియర్లు కానీ, సోనియా, రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ సీఎం అని అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు. గుంట నక్కలు ఉన్నాయి, తెలంగాణ ద్రోహులు ఉన్నాయి, కాంగ్రెస్ ద్రోహులు ఉన్నారు. రేవంత్ రెడ్డి వెనుక, రేవంత్ రెడ్డి ఏ సమూహం? రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఎన్ని పార్టీల కలయిక? బీజేపీ ఉన్నది, టీడీపీ ఉన్నది, తెలంగాణ ద్రోహులు ఉన్నారు, కుట్రదారులు ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే కదా రేవంత్ రెడ్డి అయిండు. అది ద్రోహుల పార్టీ. అది 10 సంవత్సరాలు కాదు, 10 నెలల్లోనే దీన్ని ఏం చేస్తావు? 18 నెలల్లోనే మరి 10 ఏళ్ల ప్రగతిని అడుగు ముట్టించినావు. మరి కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయడానికి, కరెంటు ఖర్చును భరించడానికి చేతగాని ముఖ్యమంత్రి అయినా ఏ రకంగా చూసినా వడ్లు కొన్న వడ్లకు డబ్బులు ఇవ్వడు. అటు విద్యార్థులు, ఇటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగులు, ఇటు పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు, ఇటు రైతు కూలీలు. మరి ఎంతమందికి చెప్తివి ఆశను? రైతుల కంటివి, రైతు కూలీల కంటివి, ఇంకా కౌలు రైతుల కంటివి. ఏది? రైతు బీమా చెల్లించలేనటువంటి దుస్థితిలో ఇవాళ ఉన్నది కదా. ఏ రకం 6 DAలు 5 DAలు బకాయి ఉన్నాయి. ఈ జూన్తో ఇంకో DA ఇవ్వాలి. 6 DAలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన చోట ఒక్కటి ఇచ్చి 2 ఇస్తాను, ఇంకోటి 6 నెలల తర్వాత ఇంకో DA కూడా వస్తుంది. మళ్ళీ గవే 6
అయితే నువ్వు బాకీ పడ్డాయి. అప్పటికి ఉన్న 3 డిఏలు ఏకకాలంలో ఇస్తా అంటే, అలాగే పిఆర్సీ అంటివి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు 73% ఫిట్మెంట్ ఇచ్చి ఏ రాష్ట్రంలో లేనంత భారీ వేతనాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని బద్నాం చేసి నువ్వు గద్దె మీదకి ఎక్కి రోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులను మోసగిస్తేవి, ప్రజల్ని ఉద్యోగులను వేరు చేసే కుట్ర చేస్తేవి. ఆ పథకాలు ఆపి మీకు ఏమంటారా అని అడిగితేవి. రైతు బంధు ఆపమంటారా, లేకపోతే పెన్షన్లు ఆపమంటారా, లేదా లీటర్ ధర పెట్రోల్ ధర 200 చేయమంటారా? ఇట్లా ప్రజలకు ఉద్యోగులకు పోసుకొని తింటారా అని ఉద్యోగులకు అంటారు. విరోధం పెంచి ఇద్దరి మధ్య తాకలాట పెట్టి 98% మీరు 2% కదా అంటాడు ఉద్యోగులను ఉద్దేశించి. ఎంత ఇది ఆయనకు, ఎంత అహంకారం. ఆ 2% కూడా కాని ఓట్లతో కదా గెలుస్తేవి. రేవంత్ రెడ్డి గారు, భయం అనే మాట కేసీఆర్ గారి డిక్షనరీలో లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, మీరు నిన్నేం మాట్లాడుతూ ఉన్నారు అక్కడ, మూసిని ప్రక్షాళన చేస్తా అంటే అడ్డుకుంటున్నారు అన్నావు. ఏ నీళ్ళతో ప్రక్షాళన చేస్తావు? కాళేశ్వరం నీళ్లు కాదా? మరి కూలిపోయిందంటే కదా కాళేశ్వరం. తెలంగాణ వరప్రసాదం కాళేశ్వరం, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం కూలిపోయిందంటే మరి ఏ నీళ్ళతో శుద్ధి చేస్తావు? నీ మాట మీద నువ్వు అటొక్క మాట మాట్లాడుతావు, ఇటొక్క మాట్లాడుతావు, ద్వంద్వ వైఖరి. దయచేసి కేసీఆర్ గారిని గురించి తూలన అడ్డం తిట్టడం మానండి. వ్యక్తుల హరీష్ రావు గారిని ఉద్దేశించి ఇంతెత్తు పెరిగిండు అంతెత్తు పెరిగిండు. మేము అనము 3 అడుగులు ఉన్నామని ప్రజలన్నా మేము అనం, మాకు సంస్కారం అడ్డం వస్తుంది. నీ ఎత్తు గురించి దాని గురించి మేము అనం, అది వ్యక్తుల చేతుల్లో లేనటువంటిది. ఇకనైనా మరి తెలంగాణ ప్రజల కోసం చేయండి, పగ సాధించడం కోసం కాదు పాలన. ఇది గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ.